పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానిలో 3 మరణించారు. వాళ్ళలో 2 మహిళలే. జనరల్ గా పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే దాదాపు 10 లక్షల మంది దేశవ్యాప్తంగా పూరికి వెళ్తారు. భక్తి శ్రద్ధలతో మొత్తం రథయాత్రలో పాల్గొంటారనమాట. ఏదైతే రద్దీ విపరీతంగా పెరిగిందో తొక్కిసలాట జరిగి చాలా లేట్ అయిందంట. మొన్న కూడా జనరల్ గా అర్ధరాత్రి దాకా రథయాత్ర జరగదు. 10 వరకు రథయాత్ర జరిగి క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత అక్కడ వచ్చిన జనాలందరూ బీచ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మరుసటి రోజు దర్శనానికి వెళ్తారనమాట. కానీ ఇది మిడ్ నైట్ వరకు రథయాత్ర కొనసాగటం, తర్వాత వెంటనే జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనానికి ఎగబట్టం, ఇవన్నీ జరిగేసరికి విపరీతమైన స్టాంపీడ్ జరిగింది. జనరల్ గా జగన్నాథుడి రథం అంటే దాని చుట్టూ ఇన్నర్ కార్డన్ ఉంటుంది అనమాట. అంటే లోపలికి ఎవరిని రానికుండా ఇన్నర్ కార్డన్ ఆఫ్ చేసేస్తారు. లోపల రథయాత్ర ముందు పక్క వెనక పక్క జనాలు ఎక్కువ పూకనియకుండా అందరూ చుట్టుముడతారనమాట పోలీసులు. అయితే ఈసారి మాత్రం విపరీతంగా జనాలు లోపలికి చొరబాటు చేసుకోవడం, ఎవరు విఐపియో ఎవరు కాదో అర్థం కాకపోవడం, జనాలు లక్షల కొద్ది అక్కడ వేచి చూడటం, ఇవన్నీ కూడా. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర టైంలో ఒరిస్సా పూరిలో విపరీతమైన ఎండ కూడా ఉంటుంది. కానీ ఈసారి క్లైమేట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. చాలా మంది రావటం, ముఖ్యంగా ఒడియా పీపుల్ కంటే కూడా బెంగాలీస్ ఎక్కువ మంది వస్తారనమాట. వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ. సాధారణంగా ఏంటంటే రథం చుట్టూ పోలీసులు కూడా కంప్లీట్ గా కార్డన్ చేసేస్తారు. దానికి ప్రధానమైన కారణం ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఎప్పుడైతే రథయాత్రలో రథం కింద పడి చనిపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తామని చెప్పి వాళ్ళకి ఒక థాట్ ఉండి కొంతమంది రథం దగ్గర కూడా దూకేస్తారంట. కాబట్టి చాలా వరకు దాన్ని చాలా సెక్యూరిటీగా పెడతారు. ఈసారి విపరీతమైన తొక్కిసలాట జరిగేసి ఆ సెక్యూరిటీ కూడా మిస్ అయిందనమాట.